అందరికీ నమస్కారం. మధ్య ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులను ఉద్దేశించి రాసినటువంటి కవితా శీర్షిక యుద్ధకాంత. యుద్ధం అంటే పిప్పరమెంటు కోసం పిల్లలాడే దెబ్బలాట కాదు. యుద్ధం అంటే పిప్పరమెంటు కోసం పిల్లలాడే దెబ్బలాట కాదు. పండుగలప్పుడు కచేరీ కాడ సరదాగా పెట్టే కుస్తీ పోటీ కాదు. అభిమానులను అలరించడానికి దేశాల మధ్య పెట్టే ఆటల పోటీ కాదు. యుద్ధం అంటే తరతరాల తలరాతలను తిరగరాసే కుతంత్రం. అభివృద్ధిని చుట్టి అటక మీద పెట్టే రణతంత్రం. సౌకర్యాల సరంజామాను సందూకలో దూర్చే ఇచ్చంత్రం. సౌభ్రాతృత్వాన్ని సముద్రంలో కలిపేసే సునామీ. సాధారణ జనాన్ని అమాంతం మింగేసే అనకొండ. నాకన్నా తోపెవడూ లేడన్న అహంకారంతో ఒకడు. సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయని ఇంకొకడు. మత మౌఢ్య విస్తరణ కాంక్షతో మరొకడు. అంతర్జాతీయంగా మా దేశమే కీలకమని వేరొకడు. కారణం ఏదైతేనేం ఒక్కసారి నిప్పు రగిలిందంటే అది ఎవ్వరిని వదలదు. మన దాకా రాలేదని అస్సలు అనుకోకూడదు. యుద్ధంలో నేరుగా దిగినోళ్లకు అగ్ని కీలలు చావుల బహుమానాలైతే పక్కనున్నోళ్లకు సెగల శాలువాలు. ఎక్కడున్నా పొగల పూలదండలు మాత్రం తప్పవు. రాజ్యాలన్నింటినీ ఐక్యంగా ఉంచాల్సిన సమితి చేతులు కట్టుకొని చోద్యం చూస్తుందెందుకో. శాంతి బహుమతికి అర్రులు చాచినతనే అశాంతికి ఆజ్యం పోస్తున్నాడెందుకు. నాకెదురే లేదని డాంబీకాలు పలికిన ఏ నియంత ప్రపంచాన్ని ఏలినట్టు చరిత్రలో లేదు. ఇంధనం పుష్కలంగా ఉందని దాన్నే సేవించిన దాఖలాలు లేవు. ఎవరికి నచ్చినట్టు వారు నరుక్కుంటూ పోతే అడవి మిగలదు. మాకెదురే లేదని చంపుకుంటూ పోతే మనిషి మిగలడు. ఎవరి హద్దుల్లో వారుంటే సరిహద్దులే అవసరం లేదు. ఇది నాది అది నీది అని కాదు. కొన్ని సహజంగా లభించే వారసత్వ సంపదలుంటాయి. వాటిపై అందరికీ సమాన హక్కులుంటాయి. మూసేయడానికి గుప్పిట కాదది. హార్మోస్ జలసంధి మాత్రమే కాదది. ప్రపంచ జల రవాణాకి హార్మోన్స్ శ్రావక కేంద్రం అది. యుద్ధ కాలుష్యం ఎక్కువైతే ఎడారిలో పండే తీయటి ఖర్జూరాలు చేదెక్కుతాయి. మాగాణిలో పండే చెరకు గడలు ఘాటెక్కుతాయి. యుద్ధకాంతను కౌగిలించుకున్నోళ్లకు ఈ పరాభవం తప్పదుగాక తప్పదు. ధన్యవాదములు.